16 సెప్టెంబర్ 2022న విడుదలైన మరో సినిమా ద లైఫ్ ఆఫ్ ముత్తు పార్ట్ 1 ద కైండ్లింగ్. మరో సినిమా ఎందుకనంటే ఈరోజు పోటీగా విడుదలైన సినిమాలు నేను మీకు బాగా కావాల్సిన వాడిని తెలుగు, అట్లాగే ఇంకో తెలుగు సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, రెండు వాక్యాల్లాగా ఉన్న సినిమాలు. ఆ తర్వాత కన్నడ డబ్బింగు K3 కోటికొక్కడు, ఆ తర్వాత షాకిని డాకిని డబ్బింగు, అట్లాగే ఈ డబ్బింగు ద లైఫ్ ఆఫ్ ముత్తు పార్ట్ 1 ద కైండ్లింగ్. సో ఈ సినిమా వచ్చేసి మనకు సిలంబరసన్ తెసింగు రాజేందర్ అనబడే శింబు హీరోగా వచ్చింది సినిమా. శింబు మరి గతంలో ఎన్నో సినిమాల ద్వారా తెలుగులో పాపులర్ అయిన నటుడు. అట్లాగే ఈ సినిమా మనకి హీరోయిన్ కూడా మనకి చాలా ఆకట్టుకునే విధంగా యాక్ట్ చేసింది మనకి సిద్ధు ఇద్నాని. ఆమె కూడా ఈ సినిమాలో సరిగ్గా మధ్యతరగతి అమ్మాయి సెల్ఫ్ గర్ల్ లాగా ఒదిగిపోయింది క్యారెక్టర్లో. ఇక సిద్ధార్థ నూని ఈ సినిమాకి అద్భుతమైన సినిమాటోగ్రఫీని అందించగా, ఇషారి కే గణేష్ ఈ సినిమాకి నిర్మాత, యాంటోనీ ఎడిటర్, ఏఆర్ రెహమాన్ సంగీతం. ఇక పాటలు కూడా నా మనసు పరిచితిని అనేటువంటి సాంగ్ చాలా రోజుల తర్వాత ఏఆర్ రెహమాన్ నుంచి మంచి పాటలు, సెకండ్ హాఫ్లో ముఖ్యంగా 2 పాటలు చాలా అద్భుతంగా మంచి మెలోడీస్ అట్లా తీసే పద్ధతి సేమ్ ఒక 2 గల్లీల్లో. ఇంతకుముందు గీతాంజలిలో మణిరత్నము ఒకటే దగ్గర రౌండ్ కెమెరా వేసేసి ఓం నమః పాట మొత్తం ముద్దులతో తీసేస్తే, ఇతను కేవలం ఒక 2 గల్లీల్లో నిలబెట్టేసి, అంటే చిన్న చాలా ఇరుకైన గదుల్లో నిలబెట్టేసి అక్కడి నుంచి ఇక్కడ చూసుకోవడం, ఇద్దరు చూసుకోవడం, అతను కిస్ కోసం వస్తాడు, ఇద్దరు చూసుకోవడం, అంతే. ఆ చూసుకోవడంలోనే నువ్వు పెద్దోడు అయిపోయినాక రారా నా దగ్గరికి అని చెప్పి పిలవడము, ఆ మధ్యలోనే ఆ సాంగ్ మాట్లాడినట్టే ఉంటుంది ఆ పాట. అద్భుతమైన కంపోజిషను, అద్భుతమైన ఆ సింగర్ కూడా చాలా బాగా పాడాడు పాట, సింగర్ కూడా చాలా బాగా పాడింది, అద్భుతంగా డబ్బింగ్ లాగా అనిపించదు మనకి ఆ పాట. సో ఆ పాటలు అలరించాయి. చాలా రోజుల తర్వాత ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, పాటలు కావచ్చు చాలా కేర్ తీసుకున్నారు. ఇక ఈ సినిమా ఓపెనింగ్ షాట్లో కూలీగా పనిచేసేటువంటి ఇతను ఎవరు, శింబు, వీపుకి అన్నీ ముళ్ళు గుచ్చుకుంటాయి. మన గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఒక గొప్ప దర్శకుడు అని అందరికీ తెలిసిందే, చాలా ఎంత సహజంగా తీస్తాడో మనకు అందరికీ తెలిసిందే. మణిరత్నం తర్వాత తమిళ పరిశ్రమకు మళ్ళీ అంత గొప్ప దర్శకుడు అతను. ఫస్ట్ హాఫ్ మొత్తము గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఒక డాక్యుమెంటరీ లాగా తీశాడు ఈ సినిమాని. డాక్యుమెంటరీ కరెక్ట్గా, ఎందుకంటే అందులో ఎటువంటి సెక్స్ అప్పీల్ సాంగ్స్ కానీ, పాటలు కానీ, గ్లామర్ కానీ, కామెడీ కానీ ఏది లేకుండా సింపుల్గా ఒక చిన్న యువకుడు ఫస్ట్ నేను ఇందాకే చెప్పినట్టుగా ఒక మంటల్లో కాలిపోతున్నటువంటి అక్కడ ముళ్ళలో పడిపోతాడు కూలికి వెళ్ళిన తర్వాత. అతను అక్కడికి వచ్చిన తర్వాత రాధిక నల్లగా పూర్తిగా ఆమె ఒరిజినల్ కలర్లో పల్లెటూరు ఈ తల్లి ఎలా ఉంటుందో అలాగే కనబడింది. ఓ చిన్న టీనేజ్ చెల్లెలు, ఒక 12-13 సంవత్సరాల చెల్లెలు, ఇలా ఒక కుర్రాళ్ళలాగా కనిపించాడు. ఇక తమాషా ఏంటంటే అతను బేర్బాడీ షర్టు లేకుండా, బనీన్ లేకుండా కనబడ్డప్పుడు సేమ్ ఒక చిన్న కుర్రాడు ఎలా ఉంటాడో, మరి అది గ్రాఫిక్ చేశారా నిజంగా, మరి హెల్త్ అలా చేసుకొని యాక్ట్ చేశాడా, నిజంగా అంత చిన్న కుర్రాడుగా అట్లా కనిపించడం అంటే గొప్ప విషయం. సో 21 ఇయర్స్ లోపు కుర్రాడుగా, అంటే దాదాపు 19-20 ఇయర్స్ మధ్యలో కుర్రాడుగా కనిపించాడు శింబు. దానికి తగ్గట్టు మరి ఆయన ఎంత మరి వ్యాయామాలు చేశాడా, స్లిమ్ అయ్యాడా, మరి ఏం చేశాడో పక్కన పెట్టండి, మొత్తానికైతే క్యారెక్టర్ అలాంటి వ్యక్తి. ఊరు వాళ్ళు వచ్చి నష్టమైంది నీ వల్ల, మరి మాకు పొలాలన్నీ తగలబడిపోయాయి, మీరు నష్టపరిహారం ఇస్తారా చేస్తారా అనే టైప్లో వచ్చి ఇంటి దగ్గర గొడవ చేస్తే బెదిరించి పంపించి, అమ్మ భయపడితే భయపెడతారు, నేను భయపడను అంటాడు. అసలు అతనికి ఉన్న గుణం ఏంటంటే ఈ ముత్తుకి అసలు భయం అనేది తెలియదు. లైఫ్ ఆఫ్ ముత్తు అంటే అది అసలు ఆయన భయమే తెలియదు. సో పార్ట్ 1 కైండ్లింగ్లో చూపించింది అది అతను ధైర్యం. సో అక్కడ వద్దురా నాయన నీతోటి అనవసరం పోట్లాట్లు వచ్చేటట్టునే, నేను తెలిసిన ఆయన దగ్గర తీసుకెళ్తానని చెప్పేసి ఆమె అన్నాన్ని పిలుచుకుని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మేనమామని పరిచయం చేసి అక్కడికి తీసుకెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తే వాళ్ళు భోజనం పెట్టి, ఇది కోడికూర అమ్మ అని చెప్పి చెల్లెలు అనడం, కొంచెం మంచి కడుపు నిండి అన్నం తిన్న తర్వాత ఉద్యోగం రేపు పెట్టిస్తారు రేపు నాన్న అంటే, అది ఆధార్ కార్డు అట్లాంటివి ఏమైనా ఉంటే తీసుకొని రండి అంటే, బట్టలు ఏమంటే డబ్బులు ఇచ్చి కొనుక్కోపోరా ఆ సిటీకి వెళ్ళి అని చెప్పేసి చెప్తారు. తల్లి నేను సరే వానికి సంబంధించిన పత్రాలు తీసుకొస్తానని చెప్పి తల్లి కూతురు ఇద్దరు బయటికి వెళ్ళిపోతే, ఆ రాత్రి అతనికి ఒక ఫోన్ వచ్చి నేను చేయలేదని టెన్షన్ పడుతూ ఆత్మహత్య చేసుకుంటే, ఆ భార్య పాపం తల్లి కూతురు ఇద్దరే కుప్పకూలిపోతారు. సన్నివేశం చాలా అద్భుతంగా తీశాడు. వచ్చిన తర్వాత శింబు చూసి అతను చూసిన తర్వాత లెటర్ అయితే అలాగే ఉంటుంది, ఆ లెటర్ తీసుకొని అప్పుడు కూడా నేను బొంబాయికి వెళ్తానని చెప్పేసి ఆ లెటర్ పట్టుకొని వెంకన్న పరోటా కొట్టుకి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి ఒక మలయాళీ పరిచయం అవుతాడు. ఆ మలయాళం వీళ్ళు పనిచేసేటువంటి అక్కడ అది పైకేమో ఈ కొట్టు, పరోటా కొట్టు, కోడికూర పరోటా అమ్ముతారు, అక్కడ మర్డర్స్ కూడా చేస్తుంటారు. అది అటువంటి టైపు. అక్కడ 2 గ్యాంగులు, ఆ గ్యాంగ్లో ఖిల్జీ ఒకరు, కిట్టు ఒకరు.
ఆ ఖిల్జీ పార్టీలో ఇతను చేరుతాడు. అతను 30 మంది పని వాళ్ళలాగా ఉంటారు. అక్కడ అంతా చిన్న చిన్న సందులు, ఆ సందులు కూడా ఎంత సహజంగా తీసుకున్నాడు అంటే ముంబైలో ఎంత మురికివాడలు ఎట్లా ఏ టైప్లో ఉంటాయి ఆ టైప్లో తీసుకున్నాడు. ఇక్కడ ఆపోజిట్ కిట్టు, అతను మనకి ఎన్నో సినిమాల్లో చేసిన అతనే. అతను మా బంగారు తల్లిలో కూడా తండ్రిగా చేసిన అతను యాక్టర్, కొంచెం లావ్ అయ్యాడు. సో అతను అక్కడ పార్టీ. వీళ్ళిద్దరి మీద ఇంకొక బాస్, ఆ బాస్ మధ్యలో మళ్ళీ దుర్గమ్మ మన తులసి యాక్ట్ చేసింది. ఆమె ఇప్పుడు వీళ్ళిద్దరు పోట్లాడుకోవద్దని చెప్పి వార్నింగ్ వస్తుంది. వాళ్ళు గ్యాంగ్స్టర్స్ వీళ్ళిద్దరు. ఈ గ్యాంగ్స్టర్స్కి ఒకరినొకరు చంపుకునేటువంటి పగలు ఉంటాయి. సో అయితే ఇప్పుడు వాడిని నువ్వు చంపినా మిగిలిన వాడిని నేను చంపేస్తానని చెప్పి ఆ పైన అతను టెలికాన్ఫరెన్స్ టైప్లోనే అతనికి చెప్తాడు. చెప్పిన తర్వాత దుర్గమ్మ కూడా హెచ్చరిస్తుంది అట్లాంటి తప్పుడు పని చేయొద్దు అని. అయినా సరే వీళ్ళు పగలు అట్లాగే ఉంటాయి. ఒక మరుగుజ్జు యువకుని తీసుకొచ్చి ఇతన్ని చంపించే ప్రయత్నం. ఫస్ట్ హాఫ్ అంతా ఇట్లా సీదాగా సాగిపోతున్నాయి. ఇది సెకండ్ హాఫ్కి వచ్చిన తర్వాత అప్పుడు చూసుకోండి ఇక స్క్రీన్ ప్లే మజా, అద్భుతమైన మజా చూపించాడు స్క్రీన్ ప్లే. ఇక ఫస్ట్ హాఫ్ అంతా ఇట్లా సాఫ్ట్గా వెళ్తుంటుంది. ఇట్లా డ్రాయర్లు ఉండవు ఇతనికి, 2 డ్రాయర్లు నడుస్తున్నవి. ఏంటి అంటే కొంచెం హిచ్చింగ్ లాగా ఉంది. 2 డ్రాయర్లు, తడిసిన డ్రాయర్ వేసుకుంటే అంత దురదగా వస్తుందంటే సరే డ్రాయర్లు కొందాం పద అంటే అక్కడ సేల్స్ గల అమ్మాయి హీరోయిన్ అక్కడ పరిచయం. ఆమెకి వెళ్తే ఇంటికి వెళ్తూ వెంటబడుతుంటే 2 సార్లు చూసి 3వసారి ఏమంటుందంటే నాకు ఎంత సామాన్ ఉంది, ఇదన్నా మోసుకుని ఉత్తగా నా ఇంట వచ్చే బదులు అని చెప్పి ఇంటి దాకా సామాన్ మోయించుకుంటుంది. జస్ట్ రోడ్ దాటి ఇంటికి వెళ్ళిపోతే ఆ ఇల్లు చూస్తే అక్కడ ఒక పిన్ని బాబాయ్ వాళ్ళ తల్లి పిన్నితోటి సెకండ్ సవతితో తల్లితో వాళ్ళిద్దరు గడిపే టైంలో బయటకు నిలబడమని చెప్పి ఈ అమ్మాయిని అన్నప్పుడు అలా బయటలో పడ్డ టైంలో ఈ అబ్బాయి వెళ్తాడు. ఏంటంటే లోపల వాళ్ళిద్దరు ఉన్నారు, ఇది పరిస్థితి అంటే. ఇలాంటివి జనరల్లీ ఇట్లాంటి సెన్సిటివ్ సీన్లు మణిరత్నం సినిమాలో కనబడతాయి. మళ్ళీ మణిరత్నం తర్వాత అంత గొప్ప దర్శకుడైన గౌతమ్ మీనన్ వాసుదేవ్ అద్భుతంగా ఆ సీన్ని తీశాడు. ఇంకా సరే ఇలా మాట్లాడిన తర్వాత అతను ఏంటి పరిస్థితి అంటే మళ్ళొక రోజు చూసేసరికి హోటల్కి వెళ్ళిన తర్వాత ఈమె హోటల్ బాస్కి నీకు దొంగతనం వేసేసి జాబ్ తీసేస్తాను, లేకుంటే నా దగ్గరికి వస్తావా పడుకుంటావా లేదా అని అంటే ఆ హోటల్కి వెళ్తుంది. ఎందుకు వెళ్ళామంటే నా తప్పనిసరి పరిస్థితి, ఉద్యోగం లేకపోతే మన బాబాయ్ అమ్మింపడేస్తాడు నన్ను, ఇది నా పరిస్థితి, ఇట్లా పరిస్థితి ఉంది అంటే అతను వెళ్ళి యజమాని కొట్టి కూతురను పనిచేసే వాళ్ళందరినీ కూతురనాలను అని చెప్పేసి తన్నేసి మళ్ళీ వెనక్కు తిరిగి వచ్చి తన్ని సన్నివేశం మనకు సింబు నటన కానీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్ కానీ అద్భుతంగా అనిపిస్తాయి. అప్పుడు కాపాడిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి డైరెక్ట్గా తండ్రికి చెప్తాడు. వాళ్ళ తండ్రికి, ఎవరి తండ్రికి, ఈ అమ్మాయి తండ్రికి. ఆమె సౌతి తల్లిని కూడా కూర్చున్న తర్వాత నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నేను మీకు 10 ఏళ్ళ జీతం ఇచ్చేస్తాను, ఇంకా నేను ఇది 10%, ఇంకా మీకు ఇంకా 90% ఇస్తాను. కానీ ఇమీడియట్ అల్లుడు గారు అని చెప్పేసి అతను అంటే టీ తాగొచ్చా అంటే టీ పెట్టి అని చెప్పేసి తన పెళ్ళని చెప్తాడు. సో చాలా గౌరవం ఇస్తారు. మాట్లాడుకోండి మీరు ఎంతసేపు మాట్లాడుకోండి అని చెప్పేసి వాళ్ళని అంటే ఆ రకంగా మా నాన్నని కొనేసావు, అక్కడ నన్ను కాపాడేవి, రెండింటికి నేను థ్యాంక్స్ చెప్తాను, కానీ నన్ను అభిప్రాయం అడగకుండా నువ్వు ఎట్లా చేస్తావు, నువ్వు 21 years నేనేమో 25 years, నువ్వు మొగడవే రమ్మనంటే ఇదేంటి నువ్వు నా అడగకుండా నేను పెళ్లి సిద్ధం చేసుకుంటాను, నువ్వు డబ్బులు సాయం చేయగానే నేను చేసుకోవాలి నిన్ను అని అంటే సరే నీకు ఇష్టం అనిపిస్తేనే నన్ను చేసుకో అని చెప్పేసి ఇతను అన్న తర్వాత సరే అతన్ని చూసిన తర్వాత నీతో జీవితం బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను, ఖచ్చితంగా నేను చేసుకుంటానని చెప్పేసి ఈ అమ్మాయి అనుకుని అంత సెట్ అయిన తర్వాత ఈ మా రాధిక ఊరికి వచ్చిన తర్వాత ఆమెకు వచ్చేసి అక్కడికి వచ్చి చూద్దాం కొడుకు ఏం చేస్తున్నాడు అని చెప్పి చూపించిన మళ్ళీ ఆమె గ్యాంగ్స్టర్ దగ్గరికి అప్పటికి పరిచయం గన్ తీసుకుని వెళ్తాడు ఇతని దగ్గర. ఎవరు గొట్టి ముక్కలు వెళ్ళాం మా మేనమామ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే అక్కడ గన్ను ఉంటే ఆ గన్ను ఎందుకైనా మంచిదని దగ్గర పెట్టుకుని వచ్చి ఇక్కడ పరోటాల దగ్గర రాత్రిపూట హత్యలు జరుగుతున్నాయని గమనిస్తాడు. గ్యాంగ్ వాళ్ళు జరుగుతుంటాయి. ఎవరైతే మలయాళం పరిచయమైన అతనితో మాట్లాడడానికి వెళ్తే వాళ్ళు మనకు పడన్ గ్రూప్ అని చెప్పి వీళ్ళ గ్రూప్ వాళ్ళు చెప్తారు, శంకరయ్య వీళ్ళు మిగతా వాళ్ళు. సో అయిన తర్వాత ఈ కిట్టు బ్యాచ్ వాళ్ళది, మనదేమో ఖిల్జీ బ్యాచ్, ఇది వేరే కథ అని చెప్పిన తర్వాత అక్కడ ఈ రకంగా జరుగుతున్నప్పుడు ఒకరోజు మామూలుగా అసలు భయపడ్డాడు. మామూలుగా దానిమని తిరగబడి ఆ గన్నుతోటి అటాక్ చేసినప్పుడు అప్పుడు అతన్ని దృష్టిపడి మెయిన్ వీళ్ళను తన దగ్గర అంగరక్షకునిగా పెట్టుకున్నప్పుడు ఒకప్పుడు అతనికి చావుకు కారణమయ్యాడు కదా, ఆ పగేమని ఉంటుందా, ఆయన మామని చంపాడన్న పగేమని ఉంటుందా అంటే వాడు చంపినా సరే అని చెప్పి డేర్ చేసి అతన్ని మంచి లైఫ్ ఇస్తాడు వాళ్ళ యజమాని. ఈలోపు ఆ యజమాని వీళ్ళ వైఫ్ పెళ్ళి అయిన తర్వాత వీళ్ళిద్దరు పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ నైట్ ఏ టైప్లో ఆమెను ఎత్తుకొని అతను ముందు అనుభవించే టైప్లో తీసుకొస్తే అని చెప్పేసి శంకరయ్య ద్వారా చెప్పిస్తే ఇతను వెళ్ళిన తర్వాత అరే జీవితాంతం ఉంచుకున్నా నీ భార్యని ఏమవుతుందిరా అన్న టైప్లో వాళ్ళు చెప్తే అతని చేతికి కాల్స్తాడు. యజమాని చంపడానికి వెళ్తే ఆల్రెడీ ప్రొఫెషనల్ కిల్లర్ని ఒక మరుగుజ్జు మనకు ఏజెంట్ విక్రమ్లో ఉన్నటువంటి మరుగుజ్జు విలన్ విక్రమ్ హిట్ లిస్టు మన కమల్ హాసన్ లేటెస్ట్ సినిమా దాంట్లో ఇందులో ఒక సినిమాలో కమల్ హాసన్ బొమ్మ కూడా కనబడుతుంది. అట్లాగే రజనీకాంత్ ఆ చంద్రముఖి ఇంట్రడక్షన్ సీన్ కూడా సినిమాకి వెళ్తారు, సూపర్ స్టార్ సినిమాకి వెళ్దాం పదా అని చెప్పి, అది కూడా అక్కడ కూడా హత్యలు జరుగుతాయి 2.
సో ఈ రకంగా జరుగుతూ ఉంటే గ్యాంగ్ వార్ ఏ రకంగా జరుగుతుంది, ఈ ముత్తు ఏ రకంగా సెకండ్ హాఫ్లో ఎదిగాడు, ఆ తర్వాత ఏం జరిగిందని కథగా చెప్పుకుంటే సింపుల్గా ఉంటుంది కథ. కానీ ఆ నేరేషన్ తీసే పద్ధతి సెకండ్ హాఫ్ ముఖ్యంగా స్క్రీన్ ప్లే ఎంత అద్భుతంగా ఉందంటే చూసి తీరాల్సిందే. ఆ కెమెరా వర్క్ కానీ ముఖ్యంగా ఇందాకే ఒక స్థానం షాట్ వేసాడు హీరోది, అది ఎట్లా చేశాడంటే జస్ట్ పైనుంచి తలకాయ కనబడుతుంది అంతే, మనకేం కాళ్ళు కనబడి ఏం కనబడదు. పైనుంచి టాప్ యాంగిల్ పెట్టాడు, వెనకకు కుండి కనబడుతుంది అంతే. అలా అలా వేశాడు పైనుంచి టాప్ యాంగిల్లో. సో అద్భుతమైన కెమెరా యాంగిల్ అది. అట్లాగే పాటలు ఎక్కడ అసభ్యత లేకుండా ఫ్యామిలీ ప్రేక్షకులు చూస్తున్నందుకు యూ సర్టిఫికేట్, క్లీన్ పిల్లల సినిమా అన్నట్టుగా ఈ సినిమాకు హింస ఉన్నా కూడా యూ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. సో 2 గంటల 35 నిమిషాలు అలా దొరికిపోయినట్టు అనిపిస్తుంది మనకి. సెకండ్ పార్ట్కి లీడ్ తీసుకుంటూ పుష్ప ఎట్లయితే మనకి పార్ట్ 1 పార్ట్ 2 వచ్చిందో, అట్లాగే బాహుబలి ఎట్లాగో పార్ట్ 1 పార్ట్ 2 వచ్చిందో, పుష్ప ద రైజ్ ఏ రకంగా మనకి ఇవి పదాలు పెట్టుకున్నారో అదే ఇంగ్లీష్ పదం దీనికి కూడా పెట్టుకొని దీనికి ద కెండ్లింగ్ అని చెప్పేసి పార్ట్ 1కి పెట్టుకున్నారు, పార్ట్ 2కి లీడ్ తీసుకున్నారు. సో సెకండ్ హాఫ్లో ఈ హీరోయిన్ ఉండేటువంటి గది ఏదైతే ఉందో అది కూడా చాలా సహజంగా, తర్వాత వీళ్ళ ఫస్ట్ నైట్ కూడా చాలా సహజంగా ఆ రోజు బయటకు వస్తారు. ఆ అమ్మాయి వాంతి చేసుకోవడం, రోడ్డు మీద వాంతి చేసుకుంటుంటే మళ్ళీ విలన్ గ్రూప్ వచ్చి మీరు చేశారంటే నేను చేయలేదని చెప్పి తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పడము, ధైర్యంగా వచ్చి తన రూమ్లలో పడ్డము. వచ్చిన తర్వాత వీళ్ళందరూ విలన్స్ వస్తే ఇప్పుడు కూడా నాకు వీళ్ళందరూ నా ఏంటి వచ్చేస్తారంటే నిజంగా నష్టం అందరూ వీళ్ళంతా వస్తే నేను చంపలేదు, చంపినోడు వేరు అని చెప్పేసి చెప్పడం. ఆ మరుగుజు ఫైట్స్ అయితే అద్భుతం, అసలు మామూలుగా లేవు. ఆ గ్యాంగ్స్టర్ ఫైట్స్ కూడా సెకండ్ హాఫ్లో గన్తో ఏ రకంగా అటాక్ చేశాడు, యజమాని ఏ రకంగా కాపాడాడు, సింపు నటన అసలు అద్భుతం. అట్లాగే హీరోయిన్గా చేసిన ఆమె కూడా చాలా అద్భుతంగా యాక్ట్ చేయడం జరిగింది. తను కూడా మంచి నటనను ప్రదర్శించింది. ఏమైతే వెందు తనిన్ను కాడు అనే సినిమా తమిళ్లో ఎట్లయితే కలెక్షన్ సృష్టిస్తుందో అట్లాగే తెలుగులో కూడా దీనికి ఒక మంచి రెస్పాన్స్ వచ్చి మంచి సినిమాగా పేరు తెచ్చుకొచ్చింది. ముఖ్యంగా రాధిక తల్లి పాత్ర కూడా చాలా రాణించారు. తులసి చేసినటువంటి పాత్ర కూడా బాగుంది. ముఖ్యంగా గ్యాంగ్స్టర్స్ మధ్య ఏ రకంగా ఉంటుంది, వాళ్ళు ఏ రకంగా ఎదుగుతారు, ఏం సంగతి అనేది చాలా అద్భుతంగా చూపించి ఈ లైఫ్లోంచి బయటపడమని చెప్పి భార్య అన్నా కూడా 3 పార్శ్వాలు ఇందులో చూపిస్తారు. యువకుడుగా చూపిస్తారు, మధ్యవర్తులు చూపిస్తారు, కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత అప్పటికే కొడుకుని చంపించారు అనేది చాలా షార్ట్గా బ్రీఫ్గా లాస్ట్లో చూపించి ఆ తర్వాత వేరే అతన్ని కూతుర్ని కిడ్నాప్ చేసి ఆడవాళ్ళని ఎందుకు కిడ్నాప్ చేసావు అంటే మరి నీలాంటి చేయాలంటే అలాగే చేయాలి కదా అని చెప్పి హీరో అనడం, గడ్డం పెంచుకొని సెకండ్ హాఫ్లో కనబడుతూ హెలికాప్టర్లతో డీల్ చేస్తూ లక్నో వేరే ప్రాంతాలకు అట్లా చేసినట్టు చూపించడం. పాటలు అయితే చాలా అద్భుతంగా మధ్యతరగతి పాటల్లాగా పాటలను పెట్టి అద్భుతంగా ఇది చేసేసారు. సో ఎక్కడ కూడా సినిమాటిక్ ఇది కమర్షియల్ దీనికి వెళ్ళడు ఎప్పుడు జనరలీ మన గౌతమ్ వాసుదేవ్ మీనన్. ఆయన పరంగానే ఆయన స్క్రిప్ట్ పరంగానే ఈ సినిమా ఉంది. ఒక అద్భుతమైన సినిమాను చూసిన ఫీల్తో మనం బయటకు వస్తాము. సో ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 4.25/5. అద్భుతమైన సినిమా. కొన్ని వెబ్సైట్ దీనికి 2.5 ఇచ్చారు, కానీ దీనికి ఉన్నటువంటి విలువలు కానీ తర్వాత నీట్గా తీయాలన్నటువంటి తాపత్రయం కానీ ఇంత కమర్షియల్ సినిమాలో కూడా ఎక్కడ వాళ్ళ ఐటమ్ సాంగ్ కానీ ఒక లిప్ కిస్ కానీ ఏం జరగదు. జస్ట్ హీరోయిన్ కిస్ తీసుకుంటా అంటాడు అంతే, అంతకుమించి ఇంకేం లేదు అక్కడ. ఫస్ట్ నైట్ కూడా ఏం ఉండదు అక్కడ. సింపుల్గా అలా తీసుకొని వచ్చి అక్కడ మొత్తం మామూలు మిడిల్ క్లాస్ డ్రెస్లోనే అమ్మాయిని కూడా చూపించి ఎక్కడ కూడా కమర్షియల్ హంగులు చేసుకునేటువంటి ప్రయత్నం ఉన్నా కూడా ఎక్కడ చేయకుండా చాలా జాగ్రత్తగా సినిమాని తీసిన దానికి హ్యాట్స్ ఆఫ్ టు గౌతమ్ వాసుదేవ్ మీనన్. ఒక అద్భుతమైన సినిమాను అందించినటువంటి గణేష్ నిర్మాతకు కూడా అభినందనలు తెలియజేయాల్సింది. ఎందుకంటే ఒక మంచి సినిమాని ఈ రోజులో ఈ టేస్ట్గా మనకి అందించేటువంటి ప్రయత్నం ఎవరు చేయరు సాధారణంగా నిర్మాతలు. మరి అటువంటి ప్రయత్నము వీళ్ళు చేశారు. తర్వాత హీరోయిన్గా నటించినటువంటి సిద్ధి ఇస్నాని కూడా ఆమె క్యారెక్టర్లో ఒదిగిపోయింది. మధ్యతరగతి అమ్మాయి అంటే మధ్యతరగతి అమ్మాయి. సో వాళ్ళు ఎట్లా ఉంటారు, ఏం సంగతి, వాళ్ళకు పిన్ని తండ్రి తరగతి వీళ్ళు భయపెట్టడము, అక్కడి నుంచి వీళ్ళు ఫోన్స్ చేయడము, ఆ తర్వాత ఫోన్ ఇట్లా రాగానే వీళ్ళు ఆ కిల్లరు మరుగు చూసి ఇతను ఆ కిల్లరు ₹1,00,00,000 తీసుకున్న కిల్లర్ ఇతను అన్నప్పుడు టక్కున అతను బ్లేడ్ తోటి అతను బార్బర్ షాప్లో తను కోసేసి ఇతనే మీకు ఇతన్ని, తర్వాత శంకరయ్య సస్పెన్స్ అతనే శంకరయ్యనే చేయిస్తున్నాడు అని చెప్పి సెకండ్ హాఫ్లో తెలియడము, ఆ తర్వాత మెయిన్ విలని, ఆ తర్వాత అతను ఒక అమ్మాయి ఇష్టపడుతుంటాడు. అక్కడ ఇతనికి ఒక గన్ మ్యాన్ లాగా ఇతను మెయిన్ విలన్కి గన్ మ్యాన్ అయిపోతాడు. ఇతను అంటే గన్ మ్యాన్ అంటే మొత్తం అంగరక్షకుడు అవుతాడు. అట్లాగే కిట్టుకి కూడా ఒక అంగరక్షకుడు ఉంటాడు. మరి అతను ఒక అమ్మాయిని ఇష్టపడుతుంటాడు. ఆ అమ్మాయి అక్కడ కిచెన్లో పనిచేస్తుంటే మెయిన్ విలన్ వచ్చి ఆమెని తార్చబోతుంటే చూసి ఆమె చంపేసిన తర్వాత అక్కడ ఆ సన్నివేశం కూడా చాలా అద్భుతంగా తీశారు. తర్వాత ఈ అమ్మాయి ఫస్ట్ నైట్ తర్వాత ఈమెని తీసుకొచ్చి ఆ రూమ్లో కట్టేసినప్పుడు నిజంగా ఇతనికి విలన్కి తెలియదు.
ఆ తెలియని విషయం ఇతను అపార్థమయ్యేలాగా అతని ద్వారానే చంపించినట్టుగా వేరే వాళ్ళని భ్రమింపజేసే సన్నివేశాలు అవన్నీ కూడా ఫైట్స్ కానీ ఇతను కిటికీలోంచి దాచేసి ఆ పైన దాచేటువంటి విధానం కానీ ఏది గన్నుని ఆ తర్వాత గన్ను వాడుతున్నటువంటి విధానం కానీ తర్వాత హీరోయిన్ దగ్గరికి ఇతను పడుకోవడానికి విలన్ వెళ్ళినప్పుడు అక్కడ నువ్వు వెళ్ళొద్దు నేను ముందు వెళ్తానని చెప్పేసి ముందు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇట్లా సైకిల్ చేసుకున్నప్పుడు ధన్మన్ వచ్చేసినప్పుడు అటాక్ చేస్తే అతను పక్కకు పెట్టి దాపేసి ఇతను తప్పించేటువంటి సన్నివేశము ఆ ఫైట్స్ ఆ అటాక్లు ఆ గన్నులు ఏ రకంగా మాఫియాలో ఏ రకంగా ఉంటుంది ఆ తర్వాత ఇతను మలయాళీ ఫ్రెండ్ కూడా చంపబోతుంటే అతను మలయాళీ ఫ్రెండ్ మాత్రం వదిలేయడము సెకండ్ హాఫ్లో మళ్ళీ బార్బర్ షాప్ దగ్గర ఆ మలయాళీ ఫ్రెండ్ తన భార్యతో కలవడము అక్కడ కూడా వీళ్ళని చూసేసి సైలెన్స్గా ఇతను కామ్గా వెళ్ళిపోవడం నాకు అయినవరో తెలియదు అనడం అదంతా కూడా చాలా సహజంగా నిజంగా జరుగుతుందేమో మన కళ్ళ ముందు ముత్తు లైఫ్ అన్నట్టుగా అద్భుతమైన స్క్రీన్ ప్లేతో అద్భుతమైనటువంటి డైరెక్షన్తో వచ్చినటువంటి సినిమాకు శంభు యాక్టింగ్ కూడా సూపర్ ఇది చూసి తీరాల్సిన సినిమా స్క్రీన్ ప్లే నేర్చుకోవాల్సిన వాళ్ళు ఖచ్చితంగా ఒక పాఠం లాంటి సినిమా ఇది ఒక అద్భుతమైన సినిమా లైఫ్ ఆఫ్ ముత్తు పార్ట్ 1 ద కైండ్లీ. సో ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది మూడోసారి నేను చెప్పడం. పార్ట్ 1లో ఒకసారి చెప్పాను, ఇందులో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. 4.25/5 సైనింగ్ ఆఫ్. యువర్స్ బల్యం వేణుమాధవ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ సినిమా విడుదల తేదీ ఇందాకే చెప్పినట్టు 16 సెప్టెంబర్ 2022. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.